he'll be fighting an alien in the future. అందుకేరా నేను మూవీస్‌లో ఎవరైనా తీసుకునే ముందు 100 సార్లు ఆలోచించేది. మీరు చదివేది కరెక్టే. మార్క్ రఫెల్లో ఇంటర్వ్యూస్‌లో మళ్ళీ స్పాయిలర్స్ ఇవ్వడం మొదలెట్టాడు. మేబీ వీడిని మూవీలో తీసుకుంటే రోజుకొక స్పాయిలర్ చెప్తూ ఉంటాడని మారు స్టూడియోస్ అనుకుందేమో. అండ్ ఈసారి స్పైడర్ మ్యాన్ ఇంకా వెనమ్ మధ్యలో ఒక ఫైట్ చూడబోతున్నామని అన్నాడు. కానీ అది స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేలోనా, అవెంజర్స్ డూమ్స్డేలోనా, ఇంకా లాస్ట్ ఆప్షన్ సీక్రెట్ వార్స్‌లోనా సరిగ్గా స్పెసిఫై చేయలే. ఇప్పుడు ఈ స్పాయిలర్ గురించి ఆలోచిస్తే వి ఆల్ నో స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ పోస్ట్ క్రెడిట్ సీన్స్‌లో టామ్ హార్డీ, ఎడీ బ్రాక్ అదే మన వెనమ్ ఒక సింబియోట్ పార్ట్‌ని ఎంసీయూ ఎర్త్ 616లో వదిలి వాళ్ళ యూనివర్స్‌కి వెళ్ళిపోతారు. సో ఈ యూనివర్స్‌లో వెనమ్ ఉన్నాడని మనకు క్లియర్ కట్‌గా అర్థమైంది. ఇప్పుడు మన స్పైడీ ఈ వెనమ్‌తో ఫైట్ చేస్తాడా? ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తే గానీ ఏం చెప్పలేం. బట్ ద ఇంట్రెస్టింగ్ థింగ్ ఈస్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే జూలై ఎండింగ్‌కి రాబోతోంది. అండ్ మన స్పాయిలర్ మామ ఇప్పుడు ఎందుకు చెప్పాడు? బ్రాండ్ న్యూ డేలో అవబోతోందా? ఐ హైలీ డౌట్ ఇట్. బికాస్ ఇప్పుడు ఆ మూవీ ప్లేట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంకా దిగలేదు. ఇంకా వెనమ్ అంటే డెస్టిన్ డానియల్ క్రాటన్ బాక్స్ ఆఫీస్ కోసం అందరినీ కుక్కేసే లాంటి డైరెక్టర్ కాదని నేను నమ్ముతున్నా. అండ్ మీరు సీక్రెట్ వార్స్ ఎంతమంది చదివారు? న్యూ వర్జన్ కాదు, ఓల్డ్ వర్జన్. అందులో స్పైడర్ మ్యాన్ కి బ్లాక్ సూట్ స్టార్టింగ్ లోనే వస్తుంది. అవెంజర్స్ సీక్రెట్ వార్స్ లో ఈ ఫైట్ అవ్వచ్చేమో అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ వీటి దగ్గరికి వస్తే పాపన్ రా టామ్ హాలండ్ ఒక పక్క ది ఒడేసీ, ఇంకో పక్క స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే రెండింటిని మేనేజ్ చేస్తున్నాడు. ఇంటర్వ్యూస్ లో నోర్ కంట్రోల్లో పెట్టుకుంటున్నాడు. ఇంకో పక్క వీడియో స్పాయిలర్స్ ఇచ్చుకుంటా పోతున్నాడు.